హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద రోడ్, ఆదోని మంత్రాలయంల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో సోనియాకి ప్రభాస్ సినిమా మున్నాకి ఉన్న లంకె ఏమిటి, ఆ లింక్ ఏమిటి అనే శీర్షికతో మీకు అందిస్తున్న మరో వీడియో అండి. ఇది నా అమ్మఒడి బ్లాగ్లో గతంలో ప్రచురించిన గతంలో పోస్టు సంఖ్య 340, మరణానంతరము కొనసాగే భావప్రసారం, లేబుల్ ఈ దేశాన్ని ఎవరు కాపాడాలిలో 37వ పోస్టు, ప్రచురణ తేదీ మార్చి 30, 2010 కొనసాగిస్తున్నాను. ఇక మున్నా సినిమాకి రామోజీరావుకి ఉన్న గాఢమైన పోలిక ఏమిటంటే, శ్రీనివాసరావు హత్యలో దొరికిన బుల్లెట్తో మున్నా కేసు పెట్టాడు. చివరిలో కాకా చచ్చేది మున్నా ఇచ్చిన ఆ బుల్లెట్తోనే. 1992లో అంతకు సంవత్సరం క్రితం నిర్వహించిన రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి నేను పీవీజీకి ఫిర్యాదు ఇచ్చాను. అప్పుడు ప్రారంభమైన అసలు కథ, యథార్థ కథ ఇది. ఆ ఫిర్యాదు మున్నా సినిమాలోని బుల్లెట్కి ప్రతీక. రాజీవ్ హత్య కేసుతోనే అన్నీ ప్రకటింపబడాలి. నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గంలో కీలక వ్యక్తులైన రామోజీరావు, సోనియాల స్వీయ ఆత్మహత్య సదృశ్య గూఢచర్య మరణం దానితోనే. ఈ కేసు, ఇందులోని సత్యాలు అందరికీ తెలియాలంటే, అంటే డిక్లేర్ చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి కదా. కాబట్టి నువ్వు మన్మోహన్ని నమ్ము, సోనియాని నమ్ము, వైఎస్ని నమ్ము అన్న ఊదర మాకు పెట్టేందుకు ఈ కేసుని ప్రకటించడం అనే ఆశనే పెట్ట చూపాడు రామోజీరావు. అదే అరుంధతిలో చెప్పబడింది సినిమాలో. అప్పటికి మేము బ్లాగు తెరవలేదు కనుక సోనియా, మన్మోహన్ల గురించి మా అభిప్రాయం, అవగాహన ఎంతో రామోజీరావుకు తెలియదు. మరి ఇక నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యం గురించి మాకేమిటి, పీవీజీకే తెలియదు అనుకున్నాడు. ఆ కేసు మరెవ్వరో కాదు, స్వయంగా మీరే ప్రకటించుకోక తప్పదు. అప్పటిదాకా బహిర్గతాలు, సువర్ణముఖిలు నీకు, నీ సోదరీతుల్య సోనియాకి తప్పదన్నదే 2007లోనే మున్నా సినిమా ద్వారా నెంబర్ 5 వర్గం అంటే పీవీజీ వర్గం రామోజీ వర్గానికి, రామోజీకి ఇచ్చిన హెచ్చరిక. ఇక సినిమాలకు సంబంధించిన మరో అంశాన్ని ప్రస్తావిస్తాను, మరొక మాట చెప్తాను. ఇప్పుడు అదే దోబూచి టీవీ షో నెపాన చంద్రబాబు, అతని బామ్మర్ది బాలకృష్ణ కలిసి ఆడుతున్నారు. ప్రకటించుకోవడం. అరుంధతి సినిమాతో సహా వేల సినిమాలలో నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం ప్రజలకి ఇంకించింది ఏమిటంటే, చెడ్డవారికి బలం ఎక్కువ అని. చివరికి మరణించాక కూడా చెడ్డవాడి ఆత్మలకే శక్తి ఎక్కువ, వాడి దెయ్యాలకే శక్తి ఎక్కువ, మంచివారి ఆత్మలకి, మంచివారి దెయ్యాలకి అంత సీన్ ఉండదు. అరుంధతిలోనే కాదు, అక్స్ లాంటి వేలాది సినిమాల్లోనూ చూపించింది అది. చెడ్డవాడి ఆత్మలకే అంత శక్తి ఉంటే మంచివారికి, వారి ఆత్మలకి మరింత శక్తి ఉండాలి. భగవంతుడు మంచికి తోడుంటాడే కానీ చెడుకి కాదే. దేశం కోసం పోరాడిన వారి ఆత్మలకి, స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ములకి, మానవత్వం కోసం పోరాడిన పుణ్యాత్ములకి ఉండే ఆత్మ బలం అంతులేనిది, అనంతమైనది. అది సాక్షాత్తు దైవ బలమే. ఇందుకు నా జీవితం నుండే ఉదాహరణ ఇస్తాను. 1992 మేలో ఢిల్లీకి వెళ్ళాను. వెంట నా చిన్న తమ్ముడున్నాడు. పీవీజీకి రామోజీరావు గురించి, రాజీవ్ హత్యలో అతడి హస్తం గురించి ఫిర్యాదు ఇవ్వాలన్నది నా టార్గెట్. ఘటకేసరి రైలు ప్రమాదం, 2 బోగీలు కాల్చేశారు. పాత బస్తీ అల్లర్లు, అందులోనే రాజీవ్ హత్యతో కలగలిపి అవి కూడా చెప్పదలుచుకుని ఉన్నాను నేను. అప్పటికే కడప వెళ్ళి వైఎస్ని ఈ విషయంలో సహాయం అడగడము, అతడు సాక్ష్యాలుంటే తెమ్మనడము అయిపోయింది. ఆ వివరాలు నేను ఇంతకుముందు ఇచ్చున్నాను. పీవీజీని కలిసి ఫిర్యాదు ఇచ్చేందుకు సాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నరు, నా ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేసినటువంటి కుముద్బెన్ జోషి, అప్పటికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ కన్వీనర్గా ఉన్నారు, ఆవిడని కలిశాను. మరోసారి ఇలాంటి విషయాలు తీసుకొని తన దగ్గరికి రావద్దని తెగేసి చెప్పింది ఆమె. ఆ రోజు కొంత నిరాశకి, నిరుత్సాహానికి గురయ్యాను, మరికొంత బెరుకు పడ్డాను. గీత తెరిస్తే హతోవా ప్రాప్సెసే స్వర్గం, జిత్వావా భుక్షసే మహీం అన్న శ్లోకం కళ్ళ ముందు నిలిచింది. అయినా ఫిర్యాదు రాసేందుకు ధైర్యం చాలలేదు. చాలా గుంజాటన పడ్డాను. చివరికి స్థైర్యం కూడగట్టుకునేందుకు, నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు ఇందిరాగాంధీ మెమోరియల్ నెంబర్ 1 సఫ్దర్జంగ్ రోడ్డుకు వెళ్ళాను.
సెక్యూరిటీ గార్డుల చేతిలో హత్యకు గురయ్యే ముందు భువనేశ్వర్లో ఆమె ఉపన్యాసంలోని మాటలు మందర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ దేశపు మట్టికి మరింత బలం చేకూర్చేందుకు ఆమె కార్చిన రక్తపు చుక్కలు అక్కడ ఘనీభవించిన స్ఫటికాలై ఉన్నాయి. బుల్లెట్ల వానకు రంధ్రాలు పడిన చీర కళ్ళ ముందు కదలాడింది. అక్కడే చాలాసేపు గడిపాను. అదో రకమైన ధైర్యం, తెగువ నాలో ప్రవేశించాయి. అప్పటి నా భావ సంచలనాన్ని ఇప్పుడు కాగితం మీద, ఇప్పుడంటే 12 ఏళ్ల క్రితం రాసి, అప్పుడు కాగితం మీద పెట్టడం కష్టమే. కొంత భాగం అప్పటి నా డైరీలో, అంటే 92 నా డైరీలో రాసుకున్నాను. మా నాన్నగారు చెప్పిన కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసల అరఘడియ బ్రతికినా చాలు, ముందుకే వెళ్ళమ్మా అన్న మాట గుర్తుకొచ్చింది. ఎలా బ్రతికినా చచ్చేనాడు చస్తాం, దేశం కోసం చావడం కంటే గొప్ప చావు ఇంకేది లేదనిపించింది. ఇందిరాగాంధీ చివరి ఊపిరి విడిచిన చోటు నాలో ఎక్కడ లేని తెగింపుని, ధైర్యాన్ని నింపింది. అంతే. నేను బస చేసిన పహార్గంజ్లోని హోటల్ గదికి తిరిగి వచ్చాను. కూతుర్నని నమ్మించి తనని, తన 2 కొడుకుల్ని నమిలి మింగేసిన ఆ యాంటోనియో మైనో బాండ్ స్పై పట్ల గతించిపోయినా కూడాను, శరీరం మరణించినా కూడా ఇందిరాగాంధీ సౌల్కు ఉన్నటువంటి ఆ రౌద్రము, ఆ ఆత్మశక్తి నన్ను కదిలించిందని నేను ఇప్పటికీ అనుకుంటాను. ఇక ఆ రోజు రాత్రంతా కూర్చొని, అది నాకు గుర్తుండి జూన్ 4 రాత్రంతా కూర్చొని ఫిర్యాదు రాసి ఫెయిర్ చేసి కవర్లో పెట్టి సీల్ చేశాను. నేరుగా పీవీజీ ఇల్లు చేరాను 5వ తారీఖు ఉదయం. ఆ రోజు ఆలస్యం కావడంతో మర్నాడు ఫిర్యాదుని పీవీజీ కార్యదర్శికి, దీక్షిత్ వారి పేరు, ఆయనకు అందజేశాను. ఇందిరాగాంధీ నేల కొరిగింది 1984లో. నేను రాజీవ్ గాంధీ హత్యలో రామోజీరావు ప్రమేయం గురించి ఫిర్యాదు ఇచ్చింది 1992లో, దాదాపు 8 ఏళ్ల తర్వాత. కానీ ఆమె ఆత్మశక్తి నాకు బలాన్నిచ్చింది, ధైర్యాన్నిచ్చింది. ధర్మం కోసం, దేశం కోసం పోరాడిన వారి ఆత్మ బలం అది. ఎంతో చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి దేశపు మట్టికి బలాన్నిచ్చిన ఎందరో భగత్ సింగ్ల ఆత్మ బలం నన్ను నడిపించింది. అప్పటికి తెలిసింది రాజీవ్ గాంధీ హత్య గురించి మాత్రమే. నకిలీ కణిక అనువంశీయుల కుట్రలకు బలయింది ఎందరో. ఒక ఇందిరాగాంధీ, ఒక మోహన్ దాస్ గాంధీ, అప్పటికి గుండెపోటు అనే పై కారణాన్ని నమ్మించిన కుట్రలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ఒక శాస్త్రీజీ, చైనా దురాక్రమణతో వెన్నుపోటుకు, నమ్మక ద్రోహానికి గురయ్యానన్న యథార్థం తెలుసుకుని కలలు కరిగిన కృంగుబాటుతో మానసిక మరణానికి చేరువైన ఒక నెహ్రూ, బాటన్ భామ ఆ చిలక వలలో పడి ఉండొచ్చుగాక. ఆ బలహీనతలతో పాటు మనిషికి లాగే అతడికి కొన్ని బలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ప్లాన్ బిలో భాగంగా ప్రచారించినంత ధూర్తులు, నీచ నికృష్టులు అయితే నెహ్రూ కానీ మోహన్ దాస్ గాంధీ కానీ కారు. అదే అయితే 10 ఏళ్లలో సోనియా చేసిన పని, ఇప్పుడు 8 ఏళ్లలో భాజపాలు చేస్తున్న పని ఎప్పుడో చేసేసి ఉండేవాళ్ళు. అసలు ప్రపంచ పటంలో భారత్ మిగిలి ఉండేది కాదు. అది యథార్థం, మనందరి అనుభవంలో, జీవనానుభవంలో ఉన్న యథార్థం. మీరే ఆలోచించుకోండి. కాబట్టి మత ఘర్షణల పేరిట, రిజర్వేషన్ల రచ్చలతో ఎందరు ఎన్ని రకాలుగా, రాష్ట్ర విభజనల పేర్లతో ఎన్ని రకాలుగా ఉసురు కోల్పోయారో ఆ ఆత్మల బలమే వేణుగోపాల్ రెడ్డి లాంటి అమాయక సామాన్యుల ఆత్మల బలం ఈరోజు నకిలీ కణిక వ్యవస్థని, నెంబర్ 10 వర్గాన్ని, కచరాలని, జగనేసుల్ని, ప్రతి ఒక్కడిని, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియా, అద్వానీల్ని ఆయువు పట్టుల మీద కొడుతుంది. ఉరికించి కొట్టగలదు, రోడ్డున పడేసి ఉరికించగలదు. నాది ఛాలెంజ్. ఎందుకంటే ఇది ఆగని యుద్ధం, ఓటమి లేని యుద్ధం. ఎందుకంటే గెలిచే వరకు కొనసాగే యుద్ధం కనుక, వ్యక్తులు మరణించిన వ్యవస్థ కొనసాగించే యుద్ధం కనుక, మరణించిన మహాత్ముల భావ ప్రసార శక్తి ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఇప్పటికీ వివేకానందుడి ఉపన్యాసం చదివినా వారి నుండి మనకి భావపు శక్తి, స్ఫూర్తి ప్రసారం కావడం నిజం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నా జీవితం నుండి. మేము నంబూరుపల్లెలో ఉండగా అప్పటికి నా పాపకి దాదాపు 2 సంవత్సరాలు ఉంటాయి. మాటలన్నా సరిగ్గా రావు. టీవీలో రాజమకుటం సినిమాల్లోనే అనుకుంటా శ్రీశ్రీ రాయగా ఘంటసాల వారు పాడిన మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు అనే పాట వచ్చింది. మా గదిలో మంచంకి దగ్గరలో మూల టేబుల్ పైన చిన్న టీవీ పెట్టి ఉంటుంది. నా పాప ముఖం వెలిగిపోతుండగా టీవీ వైపుకు మంచం మీదే పాక్కుంటూ ముందుకెళ్ళిపోతూ మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుతూ, పదండి తోసుతూ అంటూ పాడుతోంది. దాదాపు టీవీలోకి వెళ్ళిపోవాలన్నంత వ్యగ్రంగా. నేనైతే అదిరిపడ్డాను. ఎప్పుడో అప్పటికి 4 దశాబ్దాల క్రితపు పాట. శ్రీశ్రీ హృదయంలోని ఆర్తి, ఆశ, ఘంటసాల కంఠంలోని తీవ్రత, ఆ పాటకు కట్టిన రాగంలోంచి తొణికే రౌద్ర రసం, 2 ఏళ్ళు నిండని పసికూనని, భాష భావాల గూర్చి ఏదీ తెలియని చిన్ని పాపని ఏదో అవ్యక్త అనుబంధం కట్టి లాగినట్టుగా ఆకర్షితమవ్వడం. గీత చెప్పినట్లు జీవుడు వాసనలు మోసుకు వస్తాడేమో. శతాబ్దాలు గడిచిన మహాత్ముల శక్తి, ధర్మధీరుల శక్తి వన్నె తగ్గదని కళ్ళెదుట చూశాను. అదే ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇది మీలో రజాన్ని రగల్చాలని, ఆ రజం మీ చేత సత్యాన్ని అన్వేషింపచేయాలని, అన్వేషించిన సత్యానికి మీరు బాసటగా నిలిచే ధీరత్వాన్ని మీ బుద్ధికి ప్రసాదించాలని కోరుతూ హరి ఓం. చూసినందుకు ధన్యవాదాలండి.